హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ ఎడిటింగ్ తెలుగు. సో గైస్, ఈరోజు మీ ముందటికి ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అయ్యే వీడియో ఎడిటింగ్ తీసుకుని వచ్చిన. మీరు కూడా సింపుల్ క్లిక్లో చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా డెమో చేసేసుకోండి. ఐ థింక్ ఐమ్ ఫాలోయింగ్ ఫర్ యూ. వాడికంత ఇంగ్లీష్ రాదు కానీ తెలుగులో చెప్పు. సచిన్, ఐ లవ్ యూ. సో యాజ్ డెమో చూసేసుకున్నారు కదా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ని క్లిక్ చేయగానే సేమ్ మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనము కొంచెం గ్రూప్స్ వరకు స్క్రోల్ చేసుకున్న తర్వాత గ్రూప్ పైన క్లిక్ చేసి, ఈ ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మళ్ళీ చెప్తున్నాను. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఈ ఫోటో లేయర్ ఉంది కదా, ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియా, ఫోటోని సెలెక్ట్ చేసేసుకోండి. పైన ప్లస్ ఐకాన్ ఉంది, యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫోటో కరెక్ట్ రాకపోతే ఫిట్ స్ట్రెచ్ ఉంది కదా, అందులో అడ్జస్ట్ చేసేసుకోండి. సేమ్ ప్రతి ఒక్క గ్రూప్లో అలానే పెట్టేసుకోండి. సో ఫస్ట్ గ్రూప్స్ అయిపోయిన తర్వాత సెకండ్ గ్రూప్స్లో కూడా సేమ్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసుకొని ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియా పైన క్లిక్ చేసుకొని ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసుకోండి. తర్వాత ఫోటో మీకు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఫిట్ స్ట్రెచ్ ఉంది కదా, అందులో నుంచి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. సో షేక్ ఎఫెక్ట్ కూడా ఇంపోర్ట్ చేసేసుకోండి. ఇంపోర్ట్ చేసేసుకున్న తర్వాత షేక్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని, సో నేను ఇవన్నీ కాపీ చేసేసుకుంటున్నాను. నేను ఇవే ఫొటోస్ పెడతా కాబట్టి కాపీ చేసేసుకుంటున్నాను. సో మీరు ఫొటోస్ చేంజ్ చేసుకుంటారు కాబట్టి ఆ ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వచ్చి మీడియాలోకి వెళ్ళి ఫోటోని సెలెక్ట్ చేసేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసేసుకోండి. సో మళ్ళీ చెప్తాను నేను. సో ఇందులోకి వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ చేసేసుకుంటున్నాను 8 లేయర్స్. సో ఇక్కడ ఫోటో ఉంది కదా, ఫోటో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, మీడియా పైన క్లిక్ చేసుకొని ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకోండి. ఫోటో యాడ్ అయిపోతుంది. సో గ్రూప్స్ని ఈ ఫోటో లేయర్స్ని నేను ప్రతి వీడియోలో సేమ్ ప్రాసెస్ చెప్తున్నాను, మీకు కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి. సో ప్రతి ఒక్కటి మీరు చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.